హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్తి ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అని డీల్ చేసుకుంటూ వస్తున్నాం కదండి ఫర్ ద ఏపీఎస్సి అండ్ టీజీపీఎస్సి గ్రూప్ ప్రిపరేషన్ ఆస్పిరెంట్స్ కోసము. సో కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీ రోల్ అయితే ప్లే చేయడం అయితే జరుగుతుంది. సో మెయిన్గా టీజీపీఎస్సి మన గ్రూప్ పేపర్ చూసినట్టయితే పేపర్ 1లో ఎంత లేదన్నా 25 నుంచి 30 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో టోటల్ కరెంట్ అఫైర్స్ అయితే డామినెన్స్ ఉండడం అయితే జరుగుతుంది. సో మీరు పేపర్ 1లో కనుక మంచి స్కోర్ చేయాలంటే మాత్రం డెఫినెట్గా కరెంట్ అఫైర్స్ అనేవి కీ రోల్ ప్లే చేయడం అయితే జరుగుతుంది. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మెయిన్గా ఏ టాపిక్స్ అయితే మన గ్రూప్స్కి అవసరం అవుతాయో, ఏ టాపిక్స్ అయితే ఇంతకుముందు అడిగాయో అలాంటి టాపిక్స్ నుంచే మెయిన్గా నేను కరెంట్ అఫైర్స్ అని పిక్ చేసి మీకు అందజేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎవరైనా మీరు ప్రీవియస్ వీడియో చూడండి అయితే ఆ వీడియోస్ చూడండి. అందులో కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పాను. సో జస్ట్ ఏంటంటే ఒక 20 to 30 మినిట్స్ అయితే కేటాయించిన క్లాస్లో సరిపోతుంది. జస్ట్ ఒక చిన్న నోట్ మేకింగ్ చేసుకోండి. ఏ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం, దానికి సంబంధించింది ఏంటంటే మనం టోటల్ దానికి సంబంధించిన అన్ని చదవక్కర్లేదండి. జస్ట్ ఎగ్జామినర్ ఎక్కడి నుంచి మనకు అడగొచ్చు క్వశ్చన్స్, డేట్ మీద కావచ్చు, లేదంటే ఏదో ఫ్యాక్చువల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదన్నా ప్లేస్ నేమ్ కావచ్చు, లేకపోతే ఏదైనా వ్యాక్సిన్ కావచ్చు, డిజీజ్ కావచ్చు, లేకపోతే ఏదైనా పర్సనాలిటీ కావచ్చు, మినిస్ట్రీ కావచ్చు, ఇలాంటి వాటి మీద ఎక్కడ మనల్ని పడేయడానికి చూస్తాడు, మార్క్స్ పోవడానికి ఎక్కడ మనకి ఎక్కడ చూసుకోవాలి, అలాంటి పాయింట్స్ మనం మెయిన్గా చూసుకోవాలన్నమాట. అర్థమవుతుందా? సో నేను ప్రీవియస్ సంబంధించిన మీరు గ్రూప్ 2 పేపర్ అండ్ గ్రూప్ 3 పేపర్ మీరు చూసినట్టయితే మన క్వశ్చన్స్ అని అందులో డేట్స్ ఉన్నాయి, పర్సనాలిటీస్ ఉన్నాయి, అండ్ అదేవిధంగా అందులో మనకి ఏంటంటే చాలా స్టేట్మెంట్స్ కూడా వేయడమో జరిగింది. 3-4 స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. సో అలా అనమాట. అంటే క్వశ్చన్ డెప్త్గా ఉంటుంది అండ్ నాలెడ్జబుల్గా ఉంటుంది అండ్ చాలా వైడర్గా కూడా ఉంటుంది అనమాట. సో ఇన్ఫర్మేషన్ అనేది మీ దగ్గర చాలా ఉండాలి. సో ఓకేనా, రైట్. సో ఇక్కడ మనం చూసినట్టయితే టోటల్ 6 టాపిక్స్ మీ ముందుకు రావడం అయితే జరిగిందండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ ఆన్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. ఈ యొక్క బిగ్ క్యాట్ అలయన్స్లో ఏ స్పీసీస్ అనేవి ఉంటాయి అండ్ ఈ యొక్క పర్టికులర్ ఇనిషియేటివ్ని ఎవరు తీసుకొచ్చారు అనే విషయం మనం ఇప్పుడు మాట్లాడదాము. అండ్ బూస్ట్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ ఇన్ యూనియన్ బడ్జెట్ 2025. సో ఇంతకుముందు క్లాసులో అగ్రికల్చర్ సంబంధించిన టోటల్ స్కీమ్స్ అనేవి యూనియన్ బడ్జెట్లో ఏమేమి ప్రకటించారు అనేది విషయాల గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడడం అయితే జరిగింది. సో ఒక్కొక్క క్లాస్లో ఒక పర్టికులర్ టాపిక్ మీద యూనియన్ బడ్జెట్ సంబంధించిన విషయాలు నేను మాట్లాడడం అయితే జరుగుతుందన్నమాట. సో అగ్రికల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ కాబట్టి అగ్రికల్చర్ మీద తప్పకుండా మన క్వశ్చన్స్ అయితే దిగడానికి ఛాన్స్ ఉంటుంది. సో పోయిన క్లాసులో అగ్రికల్చర్, ఇప్పుడు ట్రైబల్, నెక్స్ట్ ఏదన్నా టాపిక్ మీద లైక్ సర్వీసెస్ మీద కావచ్చు, ఇండస్ట్రీ మీద కావచ్చు, అలాంటి వాటి మీద నేను ఒక్కొక్క టాపిక్ డిస్కస్ చేసుకుంటూ వెళ్తాను, ఒకటేసారి మీ మీద భారం వేయకుండా. రైట్. నెక్స్ట్ భారత్ రణభూమి దర్శన్ ఇనిషియేటివ్. ఈ యొక్క ఇనిషియేటివ్ ఎందుకు తీసుకొచ్చారనే విషయం మాట్లాడదాం. నెక్స్ట్ పార్వతి ఆర్గా బర్డ్ సెంచరీ. ఇక్కడ మనకి వరల్డ్స్ వెట్లాండ్ ఏదైతే ఉంది ఇక్కడ మనకి సెలబ్రేట్ చేశారు, ఇది ఎక్కడ ఉందన్న విషయం మనం నేర్చుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మతికెట్ అండ్ షోలా నేషనల్ పార్క్. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఇక ఇది ప్లేస్ న్యూస్ ఉంది కాబట్టి సో ఇది ఎక్కడ ఉంది అనే విషయం మనం మాట్లాడుకుందాం. ఓకేనా, రైట్. వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్. సో ఇది మనకి డిఫెన్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ నానా. సో ఇలాంటి కరెంట్ అఫైర్స్ అని మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి మనకి లైక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లోను, ఇది వచ్చేసి మనకి సైన్స్ అండ్ టెక్ భాగంలోను, ఇది వచ్చేసి మనకి ఎకానమీలోను, ఇవి వచ్చేసి మనకి జాగ్రఫీ భాగంలోను మనకి అడగడానికి స్కోప్ ఉందన్నమాట. సో కరెంట్ అఫైర్స్ అనేవి అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేయడం జరుగుతుంది కాబట్టి చాలా కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్ అనేటివి. సో ఒకటేసారి నోటిఫికేషన్ వచ్చే ఒక నెల ముందు కూర్చొని అంటే ఎగ్జామ్కి ఒక నెల ముందు కూర్చొని కరెంట్ అఫైర్స్ అన్ని కవర్ చేయడం అనేది కుదరదు నాన్న. సో అందుకే నేను ఈ ఇనిషియేటివ్ తీసుకొచ్చి మీకు అందజేయడం జరుగుతుంది. యూటిలైజ్ చేసుకోండి. మా ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా ఇనిషియేటివ్స్, మా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ హిట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కూడా మీ యొక్క వ్యూస్ని తెలపండి. ఓకేనా, రైట్. సో లేట్ చేయకుండా అయితే డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. సో వీడియోని అయితే 1.25 1.5 స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి. ఓకేనా, రైట్. డిస్కషన్లోకి వెళ్ళిపోయే ముందు సాయిరామ్ సంపత్తి ఎడ్యుకేషన్ ఛానల్లో మీకు ఏపీఎస్సి అండ్ టీజీపీఎస్సీ కోర్సెస్ మీద ఒక ఆఫర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇక్కడ బిగ్గెస్ట్ ప్రైస్ డ్రాప్ అయితే జరిగిందండి. సో టీజీపీఎస్సీ చూసుకుంటే గ్రూప్ 1 399కి అందించడం జరుగుతుంది. టీజీపీఎస్సీ గ్రూప్ 2 వచ్చేసి 299కి అందించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఏపీఎస్సీ గ్రూప్ 1 వచ్చేసి 399కి అండ్ ఏపీఎస్సీ గ్రూప్ 2 వచ్చేసి 199కి అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఈ యొక్క పర్టికులర్ కోర్స్ అనేది ఓన్లీ ఫిబ్రవరి 10th వరకు మాత్రమే మనకి వ్యాలిడిటీ ఉంటుందండి. ఓకేనా, తర్వాత మనకి కోర్స్ ప్రైజెస్ అని మనం పెరగడం అయితే జరుగుతుంది. సో ఏదైనా మీకు ఉపయోగపడే కోర్స్ అనేది తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో మీకు కాంప్రహెన్సివ్ క్లాసెస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్స్ అండ్ అదేవిధంగా మీకు టెస్ట్లు కూడా అందించడం అయితే జరుగుతుంది. ఓకేనా, రైట్. సో లేట్ చేయకుండా ఇంకా డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ ఆన్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంటే అనేది విషయం ఇప్పుడు మనం నేర్చుకుందాం. సో రీసెంట్గా
ఈ యొక్క ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని అంటే తీసుకురావడానికి. సో ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ఎవరు తీసుకొచ్చారని మనకి ఇంపార్టెంట్, అది మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఇట్ వాజ్ లాంచ్డ్ బై ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ ఇన్ 2023. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ నరేంద్ర మోడీ గారు దీన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. అంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది మన ఇండియా అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది ఇన్ ద ఇయర్ 2023. ఈ ఇయర్ గుర్తుపెట్టుకోండి, మనకు అడగొచ్చు. సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద 2021 అని లేకపోతే 2024 అని ఇవ్వచ్చు. ఇట్ వాస్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2023. ఓకేనా, ఈ ఇయర్ అయితే గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ. అండ్ ఎప్పుడు ఎందుకు ఏ రోజున మనకంటే 50 years ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్. సో మనకి ప్రాజెక్ట్ టైగర్ అయితే తీసుకొచ్చారు కదండి ఇండియా అనేది. సో ఇక ప్రాజెక్ట్ టైగర్ అనేది కూడా మనకి ఇంపార్టెంటే. ఈ ప్రాజెక్ట్ టైగర్ ఎందుకోసం తీసుకొచ్చారో, ఏ ఇయర్ తీసుకొచ్చారని నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను. ఓకేనా, సో ఇక 50 years ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ ఈవెంట్ అయితే జరిగిందండి. ఆ పర్టికులర్ ఈవెంట్ రోజున మనకి ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారు 2023 ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది మనకి లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట. అక్కడ ఈ యొక్క పర్టికులర్ ప్రోగ్రామ్ని మనకి అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇందులో 27 కంట్రీస్ అనేవి మేము జాయిన్ అవుతామని అయితే చెప్పడం అయితే జరిగింది, కానీ జాయిన్ అవ్వలేదు. కానీ ఈ యొక్క పర్టికులర్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ యొక్క ట్రీటీని టోటల్గా రాటిఫై చేసి జాయిన్ అయిన పర్సన్స్ ఎవరంటే 5 కంట్రీస్ అండి. నికరౌగా, సో ప్రొనౌన్సియేషన్ తప్పైతే క్షమించండి. సో నికరౌగా అండ్ ఇస్వాటిని, ఇండియా, సోమాలియా అండ్ లిబెరియా. సో ఈ యొక్క పర్టికులర్ 5 కంట్రీస్ మాత్రమే మనకి ఒఫిషియల్గా రాటిఫై చేసి ఐబీసీఏలో, దట్ ఈస్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో మెంబర్స్ అవడం జరిగింది. ఓకేనా, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇదన్నమాట. అండ్ ఇక్కడ ఈ డేట్ అయితే గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా, సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ యాక్ట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ యాక్ట్తో ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి 12th March 2024 మనకు ఒక ఆర్డర్తో మనకి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా, సో అనౌన్స్మెంట్ అనేది మనకి 2023లో మనకి శ్రీ నరేంద్ర మోడీ గారు అయితే చేయడం అయితే జరిగింది. 2024లో దీన్ని ఒక ఆర్డర్ ద్వారా అయితే క్రియేట్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా, సో ఇలా ఈవెంట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. రైట్, ఈ పర్టికులర్ స్లైడ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ మనకి డేట్ అండ్ అదేవిధంగా ఈ యొక్క పర్టికులర్ 5 కంట్రీస్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇది ఎవరు మనకి అనౌన్స్మెంట్ చేశారు? ఇండియానే మనకి అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది ఇన్ ద ఇయర్ 2023 50 years ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ ఈవెంట్ జరిగినప్పుడు. ఓకేనా, రైట్. దీని ఫోకస్ వచ్చేసి 7 బిగ్ క్యాట్ స్పీషీస్ మీద ఉండడం అయితే జరుగుతుందండి. ఓకేనా, 7 బిగ్ క్యాట్ స్పీషీస్. ఈ బిగ్ క్యాట్స్ ఏంటంటే మీకు చాలా చాలా ఇంపార్టెంట్, మనకి అడగడానికి స్కోప్ ఉంది. ఒకటి వచ్చేసి మనకి టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, చీతా, జాగవర్, పూమా. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా, సో టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, చీతా, జాగవర్ అండ్ పూమా. సో మీకు బిగ్ క్యాట్ స్పీషీస్ అనగానే మీకు వచ్చేసి టైగర్, లయన్ అయితే మీకు గుర్తుండిపోతాయి, టైగర్ లయన్ నార్మల్గానే. అండ్ ఇక్కడ మీరు లెపర్డ్ గుర్తుపెట్టుకోండి, అండ్ అదేవిధంగా స్నో లెపర్డ్ కూడా గుర్తుంటుంది. దాని తర్వాత చీతా, జాగవర్, పూమా. సో పూమా అనేది ఫాస్ట్గా రన్ చేస్తుంది కాబట్టి సో పూమా. దాని తర్వాత మనకి చీతా అండ్ జాగవర్. సో ఇవి కూడా ఈ యొక్క 7 బిగ్ క్యాట్ స్పీషీస్ని టోటల్గా కన్జర్వేషన్ చేయడానికి ఒక ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది మన ఇండియా అనౌన్స్మెంట్ అయితే చేయడం అని జరిగింది. ఈ పర్టికులర్ ఏదైతే ఐసీబీఏ ఉందో బోత్ రేంజెస్ like countries where the species are found or non-range countries interested in supporting big cat conservation. ఇక్కడ ఏంటంటే ఏవైతే ఈ స్పీషీస్ అనేవి ఉన్న కంట్రీస్ ఇందులో జాయిన్ అవ్వచ్చు, ఏవైతే కంట్రీస్ ఈ పర్టికులర్ స్పీషీస్ కంట్రీస్లో లేవో వాళ్ళు కూడా దీంట్లో జాయిన్ అయ్యి సపోర్ట్గా నిలవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. అంటే మనకి ఎగ్జామ్లో ఏ విధంగా ఇస్తాడంటే సో ఓన్లీ ఈ ఒక పర్టికులర్ స్పీషీస్ ఉన్న కంట్రీస్ మాత్రమే ఈ ఐసీబీఏలో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో మెంబర్స్గా చేయడానికి ఛాన్స్ ఉందని మనకి స్టేట్మెంట్ ఇచ్చాడు. అది తప్పు అవుతుంది. సో నాన్ రేంజ్డ్ కంట్రీస్ కూడా ఇందులో మనకి సపోర్ట్ చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే అని కూడా మనకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి సో ఈ యొక్క ఓన్లీ రేంజ్ కంట్రీస్ మాత్రమే అనేది మనకి తప్పు స్టేట్మెంట్ అవుతుంది. దయచేసి ఈ పాయింట్ని గమనించండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మీకు మనకు అడగడానికి స్కోప్ ఉంది. అంటే మనల్ని లైక్ మార్క్ రాకుండా చేయడానికి స్కోప్ ఉందో అలాంటి స్టేట్మెంట్స్ని మీకు పిక్ చేసి చెప్తున్నాను, చాలా జాగ్రత్త వినండి. ఇక్కడ బిగ్ క్యాట్స్ గుర్తుపెట్టుకోండి, అండ్ అదేవిధంగా రేంజ్ కంట్రీస్ అండ్ నాన్ రేంజ్ కంట్రీస్ కూడా ఇందులో మనకి సపోర్ట్గా ఉండొచ్చు. అన్ని కంట్రీస్ దీంట్లో రావచ్చు అని కూడా చెప్పడమే జరుగుతుందన్నమాట. రైట్, సో ప్రైమరీ గోల్ ఆఫ్ ఐబీసీ ఏంటంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ యొక్క ప్రైమరీ గోల్ ఏంటంటే సో టు ఫెసిలిటేట్ గ్లోబల్ కోఆపరేషన్ ఫర్ బిగ్ క్యాట్ కన్జర్వేషన్, కన్సాలిడేట్ సక్సెస్ఫుల్ కన్జర్వేషన్ ప్రాక్టీసెస్ అండ్ అచీవ్ ద కామన్ గోల్ ఆఫ్ ప్రిజర్వింగ్ బిగ్ క్యాట్స్ వరల్డ్ వైడ్. సో ఈ యొక్క బిగ్ క్యాట్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అండి? సో ఎకలాజికల్ బ్యాలెన్స్ పర్పస్ కోసము. సో ఎన్విరాన్మెంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏదైతే ఉందో అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాన్ని కాపాడుకున్న బాధ్యత ప్రతి వాళ్ళలో ఉంది. కాబట్టి అందుకే గవర్నమెంట్స్ ముందుకు వచ్చి ఈ యొక్క బిగ్ క్యాట్స్ని మనము కాపాడాలి, దాని
కన్జర్వేషన్ చేయాలి, ఏ విధంగా చేస్తే వాటిని మనము కాపాడుకోవచ్చు అనే కామన్ గోల్తో రావాలని చెప్పేసి ఈ యొక్క ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క పర్టికులర్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా లైక్ గ్లోబల్ కొలబరేషన్, ఎందుకంటే ఫైనాన్షియల్ సపోర్ట్ పర్పస్ కోసము అండ్ అదర్ విధంగా బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమున్నాయి కన్జర్వ్ చేయడానికి అనే వాటి కోసము అండ్ అదేవిధంగా క్రియేట్ సెంట్రల్ రెసిపోటరీ టెక్నికల్ నాలెడ్జ్ అండ్ స్ట్రెంథెన్ ఇంటర్ గవర్నమెంటల్ కన్జర్వేషన్ ప్లాట్ఫామ్స్, అంటే ఒకరికొకరు మనకి హెల్ప్ చేసుకొని ఈ యొక్క కన్జర్వేషన్ మెథడ్స్లో మనం పాల్గొనాలని చెప్పేసి ఈ యొక్క ప్రోగ్రామ్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఓకేనా. సో ఎవరు లాంచ్ చేశారు, ఏ కంట్రీస్ ఇంటర్ రాటిఫై అయ్యారు అండ్ మనకి ఎప్పుడు ఏ ఇయర్లో మనకి అనౌన్స్మెంట్ చేశారు, ఏ ఇయర్లో మనకి ఒక అనౌన్స్మెంట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేశానని పాయింట్ డిస్కస్ చేశాను. అండ్ ఇందులో మనకి 7 బిగ్ క్యాట్స్ ఉన్నాయి, అవి ఏంటని మీకు చెప్పాను. దాని తర్వాత ఏ కంట్రీస్ దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి, రేంజ్ కంట్రీస్ కూడా ఇంక్లూడ్ అయ్యి, నాన్ రేంజ్ కంట్రీస్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి సపోర్ట్ చేయొచ్చు అని కూడా మాట్లాడడం అయితే జరిగిందనమాట. ఈ పాయింట్స్ అనేవి మీకు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో జస్ట్ ఏం లేదండి, జస్ట్ A4 షీట్లో ఈ రౌండ్ కొట్టి జస్ట్ ఇట్లా మీరు ఒక్కొక్క పాయింట్ రాసుకుంటూ ఉండండి. ఓకేనా. సో ఒక 1 మంత్ కరెంట్ అఫైర్స్ అనేవి ఎంత లేదని ఒక 12 పేపర్లో ఉండేటట్టు చూసుకోండి, సరిపోతుంది. మీకు ఈ క్లాసెస్ విన్న తర్వాత ఒక 20 క్లాసెస్ అయిన తర్వాత ఏంటంటే ఒక బంచ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ మీ దగ్గర ఉంటాయి. సో తప్పకుండా వాటి నుంచి దిగడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మీ రివిజన్ పర్పస్ కోసం అయితే నోట్ మేకింగ్ అయితే చేసుకోండి. ఓకేనా. రైట్, నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ చూడండి, బూస్ట్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ ఇన్ యూనియన్ బడ్జెట్ 2025. ఇది మనకి ఇంపార్టెంట్ అండి. సో ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి యూనియన్ బడ్జెట్లో మనకి ఏ విధంగా మనకి అలొకేట్ చేశారనే విషయాలు మనం ఇప్పుడు నేర్చుకుందాం. సో టోటల్ అలొకేషన్ ఫర్ ద ట్రైబల్ డెవలప్మెంట్ పర్పస్ కోసం చూస్తే 14,925.81 CR అయితే కేటాయించడం అయితే జరిగిందనమాట. సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 45.79% అనేది ఇంక్రీజ్మెంట్ అయిందని చెప్పడం అయితే జరుగుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో ట్రైబల్ డెవలప్మెంట్ పర్పస్ కోసము యూనియన్ బడ్జెట్ 2025 అలొకేట్ చేసిన బడ్జెట్లో ఎంత ఇంక్రీజ్ అయిందని మనకు అడగచ్చు. సో 45.79% అనేది ఇంక్రీజ్ అయింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో అండ్ సిన్స్ 2014 నుంచి 15 కనుక చూసినట్టయితే 231.83% అనేది రేజ్ అయింది ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ట్రైబల్ డెవలప్మెంట్ అలొకేషన్ పర్పస్ కోసం. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో 2025కి 14,925.81 CR అయితే మనకి అలొకేట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే 45.79 ఇంక్రీజ్, అదే 2014 to 15తో పోల్చుకుంటే 231.83% ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. చాలా ఇంపార్టెంట్. సో మరి ట్రైబల్ డెవలప్మెంట్ పర్పస్ కోసము మనకి డిఫరెంట్ స్కీమ్స్ అయితే ఉండడం అయితే జరిగిందండి. ఆ డిఫరెంట్ స్కీమ్స్లో ఏ విధంగా అలొకేట్ చేస్తారనే విషయాలు ఇప్పుడు మాట్లాడదాం. సో అంటే ఇక్కడ ఇచ్చిన ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ని డిఫరెంట్ స్కీమ్స్కి, అంటే ట్రైబల్ డెవలప్మెంట్ ఉన్న స్కీమ్స్కి ఈ పర్టికులర్ బడ్జెట్ని డివైడ్ చేస్తారు. ఓకేనా. సో ఇక్కడ మేజర్ స్కీమ్స్ అండ్ అలొకేషన్ చూస్తే ఏకలవ్య అండ్ మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ పర్పస్ కోసము దాదాపు 7,088.60 crores అనేవి అలొకేట్ చేయడం జరిగింది ఫర్ ద 2025-2026 ఫైనాన్షియల్ ఇయర్. సో ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే నియర్లీ డబల్ అయితే జరిగిందండి. ఓకేనా. సో ప్రీవియస్ ఇయర్ 4,748, ఇప్పుడు దాదాపు 7,000 crore అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క ఏకలవ్య స్కూల్స్లో ఎవరైతే ట్రైబల్ స్టూడెంట్స్ ఉంటారో మెయిన్గా రిమోట్ ఏరియాస్లో వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం కోసము ఈ యొక్క ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ ప్రధానమంత్రి జనజాతీయ వికాస్ మిషన్, ఇది చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో యొక్క ఫైనాన్షియల్ ఇయర్లో 380.40 crores అయితే అలొకేట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో ప్రీవియస్ ఇయర్లో మనకి 152.32 crore అయితే అలొకేట్ చేశారు. దీని ముఖ్య ఆబ్జెక్టివ్ ఏంటంటే క్రియేట్ ఇయర్ రౌండ్ ఇన్కమ్ జనరేటింగ్ ఆపర్చునిటీ ఫర్ ద ట్రైబల్ కమ్యూనిటీస్. సో ట్రైబల్ కమ్యూనిటీస్కి ఇయర్ రౌండ్గా, అంటే మనకి ఆ పర్టికులర్ ఇయర్లో వాళ్ళందరికీ ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వాలనే ఒక ఆపర్చునిటీస్ అని క్రియేట్ చేయాలని చెప్పేసి ఈ యొక్క ప్రధానమంత్రి జనజాతీయ వికాస్ మిషన్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ మీరు ఇంకోటి హోంవర్క్ చేయాల్సిన విషయం ఏంటంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అండ్ ప్రధానమంత్రి జనజాతీయ వికాస్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని రాసి దాని పక్కన అలొకేషన్ రాసి ఎంత ఇంక్రిమెంట్ అనేది రాసుకోవాలి మీరు. అర్థమవుతుందో. సో నోట్ మేకింగ్ అనేది ఇస్ ద కీ అండి. నోట్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఓకేనా. సో ప్రిపరేషన్లో మీ యొక్క నోట్ మేకింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో మిమ్మల్ని ఈ యొక్క జాబ్ ఫ్యాక్టర్ డిసైడ్ చేసేస్తుంది. సో నోట్ మేకింగ్ చేసుకుని దాని తర్వాత రివిజన్ అనేది చేసుకోవాలి. నోట్ మేకింగ్ చేసుకున్న తర్వాత రివిజన్ చేసుకున్న తర్వాత టెస్ట్లు ఇస్తే అప్పుడు మీరు ఏంటంటే యు ఆర్ ఇన్ ఏ కేపబుల్ ఆఫ్ హ్యాండిలింగ్ ఎనీ క్వశ్చన్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకేనా. రైట్, నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ చూడండి, ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన, దీనికి గాను 335.97 crores అయితే అలొకేట్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ స్కీమ్ ఏంటంటే ఎడ్యుకేషన్
హెల్త్ కేర్ అండ్ ఎంప్లాయ్మెంట్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాప్స్ని బ్రిడ్జ్ చేయడానికి ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఈ స్కీమ్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన ఏంటంటే ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఎంప్లాయ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మల్టీపర్పస్ సెంటర్స్ అండర్ పిఎం జన్మన్. ఇది ఇంపార్టెంట్ అండి. పిఎం జన్మన్ ఏదైతే ఉందో మనకి ప్రీవియస్ ఇయర్ నుంచి మనకి న్యూస్లో ఉండడం జరిగింది. పిఎం జన్మన్ అనేది ఇది పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ పర్పస్ కోసం తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ యొక్క పిఎం జన్మన్ దాంట్లో ఈ యొక్క మల్టీపర్పస్ సెంటర్స్ అనేవి తీసుకొస్తున్నామని చెప్పడం అయితే జరిగింది. ఓకేనా. సో ఇందుకు గాను 300 crore రూపీస్ అయితే అలొకేట్ చేశారని చెప్తున్నారు. సో టు ఎన్హాన్స్ సోషో ఎకనామిక్ సపోర్ట్స్ ఇన్ పర్టికులర్ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ డామినేటెడ్ హ్యాబిటేషన్స్. సో పర్టికులర్ వనరబుల్ ట్రైబల్ గ్రూప్కి ఎకనామిక్ సపోర్ట్గా ఉండడానికి ఈ యొక్క మల్టీపర్పస్ సెంటర్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తాము అని కూడా తీసుకురావడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు హోంవర్క్ చేయాల్సింది ఏంటంటే పిఎం జన్మన్ స్కీమ్ గురించి ఇన్ డీటెయిల్గా మీరు చదవాలి. ఓకేనా. సో మెయిన్గా ఇది పర్టికులర్ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ని ఉద్దేశించి తీసుకొచ్చిన స్కీమ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ధార్తి ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష యోజన. సో DAJGUA. సో చూడండి ఇది కూడా ఒక స్కీమ్ అనమాట ఫర్ ద ట్రైబల్ వెల్ఫేర్ డెవలప్మెంట్ పర్పస్ కోసము. సో ఇది సాచ్యురేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 63,843 విలేజెస్లో ఈ యొక్క సాచ్యురేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ని డెవలప్ చేయడానికి తీసుకొచ్చారనమాట. ఓకేనా. సో ఎందుకు గాను 79,156 crores ఓవర్ 5 yearsగా ఈ యొక్క పర్టికులర్ ప్రాజెక్ట్ మీద మనకైతే పర్టికులర్ స్కీమ్కి అయితే స్పెండ్ చేయడం అయితే జరిగింది. సెంట్రల్ షేర్ చూసుకుంటే 56,333 CR అయితే స్టేట్ షేర్ వచ్చేసి 22,823 CR అనమాట. సో 2025 ఆలోకేషన్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఆలోకేషన్ చూస్తే 2,000 CR అయితే ఉండడం అయితే జరిగింది. ఓకేనా. సో చూడండి. సో ధార్తి ఆద జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్. సో ఇది విచ్ రిలేటెడ్ టు ఫర్ వాట్ పర్పస్ అంటే మనకి ఒక ట్రైబల్ విలేజెస్ ఏవైతే ఉంటాయో అక్కడ మనకి సాచ్యురేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఉంటాయో వాటిని ఫిల్ చేయడానికి తీసుకొచ్చిన స్కీమ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రైట్. సో ఇవ్వండి మనకి ఏవైతే ట్రైబల్ వెల్ఫేర్ పర్పస్ కోసం తీసుకొచ్చారో ఇవి మనకి గుర్తుపెట్టుకోవాలి. సో ఇవైతే మీరు తప్పకుండా మీరు నోట్ మేకింగ్ అయితే చేసుకోవాలండి. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. రైట్. సో జస్ట్ ఏం లేదండి, మాట్లాడేది ఓన్లీ 5 స్కీమ్స్ మీద మాట్లాడాం. మనకి అగ్రికల్చర్కి ఏం తీసుకొచ్చాము, ఇప్పుడు ట్రైబల్స్కి ఏం తీసుకొచ్చాము, దాని తర్వాత ఇండస్ట్రీ పర్పస్ కోసం ఏం తీసుకొచ్చాము, సర్వీసెస్కి ఏ విధంగా తీసుకొచ్చాము. సో ఈ విధంగా సపరేట్గా నోట్ మేకింగ్ చేసుకొని సో మనకి ఎకానమీలో ఉన్న కాన్సెప్ట్స్ కూడా కొన్ని నేర్చుకున్నామంటే తప్పకుండా మనకి ఎకానమీలో మంచి స్కోర్ అనేది మనం చేయొచ్చు. ఓకేనా. రైట్. నెక్స్ట్ చూడండి భారత్ రణభూమి దర్శన్ ఇనిషియేటివ్. సో ఆన్ ద ఒకేషన్ ఆఫ్ 77th ఆర్మీ డే రోజున డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఈ యొక్క భారత్ రణభూమి దర్శన్ ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ఏమంటే టు ప్రమోట్ బ్యాటిల్ ఫీల్డ్ టూరిజం. ఇది గుర్తుపెట్టుకోవాలండి. సో బ్యాటిల్ ఫీల్డ్ టూరిజంని ప్రమోట్ చేయడానికి ఈ యొక్క పర్టికులర్ ప్రోగ్రామ్ని తీసుకోవడం అయితే జరిగిందనమాట. సో మెయిన్గా 37 sites ఫోకస్ చేయడం అయితే జరుగుతుంది. సో విచ్ కమమరేట్ సాక్రిఫైజెస్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏ ప్లేస్లో అయితే ఏ పర్టికులర్ సైట్లో అయితే వాళ్ళు సాక్రిఫైస్ చేశారో అట్లాంటి ఏరియాస్ని ఫోకస్ చేసుకొని ఒక బ్యాటిల్ ఫీల్డ్ టూరిజంని ప్రమోట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ కొలాబరేషన్ బిట్వీన్ ఇండియన్ ఆర్మీ, స్టేట్ గవర్నమెంట్ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. సో గుర్తుపెట్టుకోండి, ఇండియన్ ఆర్మీ, స్టేట్ గవర్నమెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వీళ్ళు ముగ్గురు కొలాబరేట్ అయ్యి ఈ యొక్క పర్టికులర్ ఇనిషియేటివ్ని తీసుకురావడం అయితే జరిగింది. అండ్ సీక్స్ టు ఎన్హాన్స్ అవేర్నెస్ ఆఫ్ ఇండియాస్ మిలిటరీ హిస్టరీ వైల్ ఎన్ష్యూరింగ్ విజిటర్స్ సేఫ్టీ. సో మనకి ఇండియాస్ మిలిటరీ హిస్టరీ యొక్క తెలుసుకోవడానికి కూడా మనకి అవేర్నెస్ అనేది కలిగించడం అయితే జరుగుతుందన్నమాట. సో ద భారత్ దర్శన్ సర్వీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ టూరిస్ట్. ఇట్ ప్రొవైడ్స్ కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ 77 శౌర్య గంటవ్య సైట్స్. అంటే ఎక్కడైతే ఈ యొక్క ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సాక్రిఫైస్ చేశారో వాటిని మనము శౌర్య గంటవ్య సైట్స్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. అండ్ విజిటర్ కార్ లెర్న్ అబౌట్ హిస్టారికల్ నరేటివ్స్ అండ్ యాక్సెస్ వర్చువల్ టూర్స్. ద వెబ్సైట్ ఆల్సో హెల్ప్స్ విత్ ట్రావెల్ అరేంజ్మెంట్స్ ఇంక్లూడింగ్ పర్మిట్స్ ఫర్ రెస్ట్రిక్టెడ్ ఏరియాస్. సో అక్కడ కూడా రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ కూడా అక్కడ వాళ్ళకి పర్మిట్స్ కూడా ఇంక్లూడ్ అయితే జరిగింది ఒక భారత్ రణభూమి దర్శన్ దాంట్లో. ఓకేనా. నెక్స్ట్ సేఫ్టీ మెజర్స్ ఫర్ విజిటర్స్. సేఫ్టీ ఇస్ పారామౌంట్ ఫర్ విజిటర్స్ ఆఫ్ దిస్ సెన్సిటివ్ లొకేషన్స్. సో చాలా సెన్సిటివ్ లొకేషన్స్కి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ సేఫ్టీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది విజిటర్స్కి. అండ్ ఇండియన్ ఆర్మీ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ ద సెవరల్ రిస్క్ మిటిగేషన్ స్ట్రాటజీస్. విజిటర్స్ మస్ట్ కోఆర్డినేట్ విత్ ఆర్మీ యూనిట్స్ ఫర్ యాక్సెస్ టు హై రిస్క్ జోన్స్. సో హై రిస్క్ జోన్స్కి వెళ్ళేటప్పుడు ఇండియన్ ఆర్మీ వాళ్ళతో కోఆర్డినేట్ అయి ఉండాలి. అండ్ స్పెషల్ పర్మిట్స్ రెగ్యులేట్ ఎంట్రీ టు సర్టెన్ హై ఆల్టిట్యూడ్ ఏరియాస్. సో స్పెషల్ పర్మిట్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది హై ఆల్టిట్యూడ్స్ వెళ్ళడానికి కూడా. అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్రోటోకాల్స్ ఆర్ ఇన్ ప్లేస్ ఇన్
ఎన్షూరింగ్ ఇమీడియట్ మెడికల్ అసిస్టెన్స్. ఇమీడియట్ మెడికల్ అసిస్టెన్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడానికి అయితే ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, రైట్. సో ఈ యొక్క వేరియస్ సైట్స్లో మనం చూస్తే అక్కడ వార్ మెమోరియల్స్ కానీ అండ్ మ్యూజియంస్ కానీ అక్కడ డెవలప్ అవ్వడమే జరిగిందండి. ఎక్కడైతే మన ఈ సైట్స్ అని చెప్పుకున్నామో అక్కడ వార్ మెమోరియల్స్, మ్యూజియంస్ అని డెవలప్ చేశారు. అండ్ స్టేట్ లెడ్ స్కీమ్స్ ఎయిమ్ టు ఇంప్రూవ్ అమ్యూనిటీస్ ఫర్ టూరిస్ట్. సో స్టేట్స్కి సంబంధించిన, అంటే ఈ యొక్క పర్టికులర్ స్టేట్లో ఈ వార్ జరిగితే ఆ పర్టికులర్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అక్కడ అమ్యూనిటీస్ అని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది ఫర్ ద టూరిస్ట్. దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూస్ట్ సపోర్ట్ సస్టైనబుల్ టూరిజం అండ్ ప్రమోట్ ఫ్రైగల్ ఎకోసిస్టమ్. సిగ్నిఫికెన్స్ ఆఫ్ సౌర గంటవ్య సైట్స్ 77 అని ఎక్కడైతే మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ఎక్కడైతే సాక్రిఫైసెస్ చేస్తారో వాటిని శౌర్య గంటవ్య సైట్స్ అనుకున్నారు. వాటి 77 ఉన్నాయండి. సెలెక్టెడ్ ఫర్ ద ఇనిషియేటివ్ ఆఫ్ ద హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ దే ఇంక్లూడ్ ద లొకేషన్ ఆఫ్ పాస్ట్ మిలిటరీ ఎంగేజ్మెంట్స్. నోటబుల్ సైట్స్ ఇంక్లూడ్ గాల్వన్ వ్యాలీ. సో గాల్వన్ వ్యాలీ ఉంది. సో అండ్ అదే విధంగా లాంగ్ వ్యాలీ కూడా ఉంది. ఏరియాస్ ఆఫ్ విట్నెస్డ్ క్రూషియల్ బ్యాటిల్స్ అండ్ ఆర్ వైటల్ టు అండర్స్టాండ్ ఇన్ ద ఇండియన్స్ మిలిటరీ హిస్టరీ. సో గాల్వన్ వ్యాలీ మీరు చూసినట్టయితే మన తెలంగాణ పర్సన్ మన అక్కడ చనిపోవడం అయితే జరిగింది, మీ అందరూ తెలుసు అనుకుంటున్నాను. సో అక్కడ ఫైట్ జరిగింది చైనాతో. సో అది పెద్ద ఇష్యూ అనమాట. సో ఇట్లాంటి ఎక్కడైతే ఇండియన్ ఆర్మీ సాక్రిఫైసెస్ చేశారో అట్లాంటి ఏరియాస్ని వీళ్ళు శౌర్య గంటవ్య సైట్స్ ఈ యొక్క 77 సెలెక్ట్ చేసుకొని విజిటర్స్ అక్కడ వెళ్ళి చూడడానికి వీళ్ళు ఏర్పరచడం అయితే జరిగింది. సో ద భారత్ Ranabhoomi Darshan initiative aims to promote tourism in border regions, is expected to enhance connectivity, socio-economic development. Increased tourist number have been observed in areas like Ladakh and Sikkim. So Ladakh, Sikkim lo ippatiki tourist number in increase andani kuda cheptunnaru. The initiatives also encourage local collaboration to maintain military preparedness. So weather advices are issued to visitors to avoid extreme conditions. So extreme conditions lo visit avvaddani koncham advice chestunnaru. And sustainable tourism practices are promoted to ensure responsible travel. This approach seeks to balance tourism with environmental కన్జర్వేషన్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఓవరాల్గా. సో టోటల్ ప్రతిదీ మీకు చెప్పాను. సో ఇక్కడ మనకి భారత్ రణభూమి దర్శన్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో మనకి టూరిజంని ప్రమోట్ చేయడానికి అయితే తీసుకొచ్చారు. సో అండ్ అదేవిధంగా వార్ ఫీల్డ్లో ఏ విధంగా వీళ్ళు సాక్రిఫైసెస్ చేశారో అట్లాంటి వాటిని హిస్టారికల్ మూమెంట్స్ని ఆ ప్లేసెస్ని టూరిస్ట్గా మార్చి వాళ్ళని చూపించడానికి అండ్ అదే విధంగా వచ్చి ఇండియన్ హిస్టరీలో కూడా ఇది ఒక అవేర్నెస్ లాగా ఉంటుందని చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, పార్వతి ఆర్గ బర్డ్ శాంక్చురీ. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు వరల్డ్స్ వెట్లాండ్ డే 2025 సెలబ్రేషన్స్ అనేవి ఆర్గనైజ్ చేశారండి. ఇక్కడ పార్వతి ఆర్గ రామ్సార్ సైట్ దగ్గర. సో వరల్డ్స్ వెట్లాండ్ డే 2025 ఇది మనకి February 2న సెలబ్రేట్ అయితే చేసుకుంటారండి. సో మనకి 1971లో మనకి February 2 రోజున మనకి రామ్సార్ కన్వెన్షన్ అయితే మనకి సైన్ అవ్వడం అయితే జరిగింది. ఈ రామ్సార్ అనేది ఒక ఏరియా నేమ్ అండి, ఇరాన్లో ఉన్న ఒక ఏరియా నేమ్ అనమాట. సో ఇరాన్లో ఉన్న ఒక రామ్సార్ సార్ దగ్గర మనకి వెట్లాండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎకోసిస్టమ్కి చాలా ఇంపార్టెంట్, చాలా సిగ్నిఫికెన్స్ రోల్ అయితే ప్లే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి వెట్లాండ్స్ అని మనం కాపాడాలని ఈ యొక్క ఇరాన్లో ఉన్న రామ్సార్లో ఒక పర్టికులర్ ట్రీటీని సైన్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా, అందుకే దీన్ని రామ్సార్ సైట్ అని పేరు రావడం అయితే జరిగింది. అండ్ February 2న దీన్ని వరల్డ్స్ వెట్లాండ్గా కూడా వాళ్ళు గుర్తించి ఎవ్రీ ఇయర్ February 2న వరల్డ్స్ వెట్లాండ్ డేగా మనకి సెలబ్రేషన్స్ అని కూడా చేస్తారు. సో మన ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఈ యొక్క వరల్డ్స్ వెట్లాండ్ డేని పార్వతి ఆర్గ రామ్సార్ సైట్ దగ్గర సెలబ్రేట్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ రీసెంట్గా మనం చూసినట్టయితే ఇండియాలో టోటల్గా 4 న్యూ రామ్సార్స్ అయితే యాడ్ అవడం అయితే జరిగిందనమాట ఇండియాకి. ఇప్పుడు టోటల్ కౌంట్ 89కి చేరింది ఇండియా యొక్క రామ్సార్ సైట్ యొక్క కౌంట్ అనేది, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. అండ్ జార్ఖండ్ నుంచి ఒక రామ్సార్ సైట్, సిక్కిం నుంచి మనకు ఒక రామ్సార్ సైట్, అండ్ జార్ఖండ్కి సిక్కింకి ఇది మనకి ఫస్ట్ రామ్సార్ సైట్ అనమాట, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. అండ్ తమిళనాడులో 2 రామ్సార్ సైట్ ప్రకటించడం జరిగింది రీసెంట్గా. ఇప్పుడు తమిళనాడులో టోటల్గా 20 రామ్సార్ సైట్ అనేది కౌంట్ అయితే పెరిగింది. ఇప్పుడు టోటల్గా తమిళనాడు వచ్చేసి మనకి టాప్గా ఉండడం అయితే జరిగింది ఇండియాలో, విచ్ అంటే ఇదే మనకి టాప్గా ఉందన్నమాట రామ్సార్ సైట్లో. నెక్స్ట్ మనకి ఉత్తరప్రదేశ్ వచ్చేసి మనకి సెకండ్ పొజిషన్లో ఉంది విత్ 10 రామ్సార్ సైట్స్. ఓకేనా, రైట్. సో ఇండియాలో ఇప్పుడు టోటల్గా 89 రామ్సార్ సైట్స్. సో గ్లోబల్ వైడ్గా చూసుకుంటే ఇండియా మనకి 3rd ప్లేస్లో ఉందండి రామ్సార్ లిస్ట్లో. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి యూకే అంటే సెకండ్ వన్ వచ్చేసి మనకి మెక్సికో ఉందన్నమాట. ఓకేనా, సో ఇట్లాంటి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి మీరు తెలుసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ జార్ఖండ్ నుంచి, సిక్కిం నుంచి అండ్ తమిళనాడు నుంచి ఏ రామ్సార్ సైట్స్, ఏ వెట్లాండ్స్ రామ్సార్ సైట్స్గా మనకు ప్రకటించారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలిపండి, నేను చూస్తాను. ఓకేనా, రైట్. ఇక్కడ చూస్తే వరల్డ్స్ వెట్లాండ్ ఇస్ అబ్జర్వ్డ్ ఆన్
మనకి రామ్సర్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ 1971. సో మనకి ఫిబ్రవరి 2న మనకి రామ్సర్ కన్వెన్షన్ చేశారు, అందుకే ఫిబ్రవరి 2న సెలబ్రేట్ చేసుకుంటారు. సో థీమ్ ఆఫ్ 2025 ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్ ఇది మనకి 2025 థీమ్ అనమాట. సో మనకి 2024 థీమ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో 2024 థీమ్ ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను. ఓకేనా. సో ఇండియా ఈజ్ ఏ పార్టీ ఆఫ్ ద కన్వెన్షన్ ఇన్ ద 1982. సో 1982లో ఇండియా అనేది కూడా మనకి ఈ యొక్క కన్వెన్షన్లో పార్టీ అవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఎక్కడుంది పార్వతి ఆర్గా బర్డ్ సెంచరీ. సో ఇక్కడ మనకు ఉండడం అయితే జరిగిందనమాట. ఇది మనకు ఉత్తరప్రదేశ్లో ఉంది. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పార్వతి ఆర్గా బర్డ్ సెంచరీ అనేది మనకు ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇక్కడ మనకి వరల్డ్ వెట్లాండ్ డే సెలబ్రేషన్స్ అనేవి జరిగాయి. ఓకేనా. రైట్. సో చూడండి, ఈ యొక్క పర్టికులర్ బర్డ్ సెంచరీ యొక్క లొకేషన్ ఎక్కడుందో మనకు ఉత్తరప్రదేశ్లో ఉంది. సో తార్బాంజర్ తహసీల్ అనే ఏరియాలో ఉత్తరప్రదేశ్లో లొకేట్ ఉంది. అండ్ 2 ఆక్స్బో లేక్స్ అనేవి ఒక పర్మనెంట్ ఫ్రెష్ వాటర్ వెట్లాండ్ అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆక్స్బో లేక్ ఇది ఒక క్రెసెంట్ షేప్ లేక్ అండి. ఇది ఒక మెయిన్ డేర్ ఆఫ్ రివర్ కట్ ద్వారా మనకి ఫామ్ అవడం జరుగుతుంది. పర్టికులర్ రివర్ అనేది ఇట్లా మనకి ఫ్లో అనేది ఉంటుంది కదండి. ఇలా ఫ్లో అయినప్పుడు రివర్ అనేది కటింగ్ చేస్తుందండి. సో ఈ పర్టికులర్ రివర్ కోర్స్ అనేది ఇలా మారిపోతుంది, దీన్ని ఇట్లా కట్ చేసేస్తుంది. అండ్ ఇది మనకి ఇట్లా ఆక్స్బో లేక్ క్రెసెంట్ షేప్లో మనకి ఇలా ఉంటుందన్నమాట. ఇది ఒక లేక్గా మనకి కనిపించడం జరుగుతుంది. దీన్నే మనము ఆక్స్బో లేక్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. సో మనకి ఆక్స్బో లేక్ ఏంటంటే డైరెక్ట్ స్టేట్మెంట్స్లో మనకి అడగడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి సో చూసుకోండి. ఇట్ ఈస్ ఎ క్రెసెంట్ షేప్ లేక్ ఫార్మ్డ్ వెన్ ఏ మెయిన్ డేరీ ఆఫ్ ఎ రివర్ ఈస్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద మెయిన్ ఫ్లో. సో ఇలా మెయిన్ ఫ్లో నుంచి ఇట్లా కట్ అయిపోయి ఇలా మనకి క్రియేట్ అవడం అనేది జరుగుతుంది అనమాట. సో స్టాండ్ ఎలోన్ బాడీ ఆఫ్ వాటర్, దాని అంతా స్టాండ్ ఎలోన్గానే లేక్గా ఫామ్ అవడం జరుగుతుంది. దాన్ని ఆక్స్బో లేక్ అంటాం. సో అక్కడ మనకి యొక్క పార్వతి ఆర్గా బర్డ్ సెంచరీలో మనకి ఇలా 2 ఆక్స్బో లేక్స్ అయితే ఉండడం జరిగింది. అవి మనకి ఫ్రెష్ వాటర్ వెట్లాండ్ అని చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. అండ్ ఇది ఫ్రెష్ వాటర్ వెట్లాండ్ కూడా చెప్పడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకి చూసినట్టయితే వైట్ రంపుడ్ వల్చర్ విచ్ ఈస్ ఏ క్రిటికల్ ఎండేంజర్డ్ స్పీషీస్ అండ్ ఇండియన్ వల్చర్ కూడా మనకి క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్ అండ్ అదేవిధంగా ఈజిప్టియన్ వల్చర్ ఎండేంజర్డ్ స్పీషీస్ అనేవి అక్కడ మనకి కనిపించడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. దీస్ ఆర్ ద బయోడైవర్సిటీకి సంబంధించిన స్పీషీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎన్విరాన్మెంట్. సో చూసుకోండి, ఇది మనకు అడగడానికి స్కోప్ ఉండొచ్చు. వైడ్ రాంపుడ్ వల్చర్ ఏదైతే ఉందో క్రిటికల్ ఎండేంజర్డ్ అండ్ ఇండియన్ వల్చర్ కూడా మనకి క్రిటికల్ ఎండేంజర్డ్ అండ్ ఈజిప్టియన్ వల్చర్ ఏదైతే ఉందో ఇది ఎండేంజర్డ్. సో ఇక్కడ మనకి అడగవచ్చు ఏ స్పీషీస్ అనేది ఏ స్టేటస్లో ఉందని. సో విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్, మనకు అడగడానికి స్కోప్ ఉందన్నమాట. ఓకేనా. సో వైటల్ రోల్ ఫర్ రూస్టింగ్, బ్రీడింగ్ అండ్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్. సో వెట్లాండ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అండి. సో ఏదైతే రెయిన్ఫాల్ అయితే వాటర్ పడుతుందో ఆ వాటర్ ఫాల్ అనేది గ్రౌండ్ అనేది మనకి వాటర్ అనేది పీచ్ చేసుకొని అబ్జర్వ్ చేసుకొని గ్రౌండ్ వాటర్ని రీఛార్జ్ చేస్తుంది అనమాట. అండ్ అదేవిధంగా ఇది సాయిల్ను కూడా టోటల్గా మనకి ఒక రిచ్ మార్చడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఆ సెడిమెంట్స్ అయితే మంచి రిచ్ సెడిమెంట్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ మనకి థ్రెట్గా చూసైతే ఇన్వేసివ్ వాటర్ హైకాతి. సో ఇది రీసెంట్గా న్యూస్లో ఉండడం జరిగిందండి. సో ఇన్వేసివ్ వాటర్ హైకింది ఇది ఒక స్పీషీస్ అనమాట. సో ఇది కూడా మనకి ఏంటంటే థ్రెట్గా మారడం అయితే జరిగింది. సో ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది. ఒక పర్టికులర్ ఇమేజ్ ఒక గూగుల్లో కొట్టి చూస్తే రీసెంట్గా ఇన్వేసివ్ వాటర్ హైకెత్ అయినా ఎందుకు న్యూస్లో ఉందని కూడా మీకు తెలుస్తుంది. ఓకేనా. రైట్. సో అర్థమైందని అనుకున్నాను. సో ప్రతిదీ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలనే విషయం కూడా చెప్తున్నాను. వరల్డ్ వెట్లాండ్ ఎందుకు అండ్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు. రీసెంట్గా 4 వెట్లాండ్స్ అయితే యాడ్ అయ్యాయి. వీంటర్ని మీరు కూడా నేర్చుకోవాలి, థీమ్ నేర్చుకోవాలి. అండ్ దీని ఒక లొకేషన్ ఏంటి, అది ఎందుకు ప్రత్యేకతగా ఉందని కూడా చెప్పడం అయితే జరిగింది. ఓకేనా. రైట్. నెక్స్ట్ టాపిక్ చూడండి, మతికట్టెన్ షోలా నేషనల్ పార్క్. ఈ యొక్క మతికట్టెన్ షోలా నేషనల్ పార్క్లోనే గోల్డెన్ హెడెడ్ సిస్టికోలా ఒక స్పీషీస్ అనేది మనకు కనపడడం జరిగింది. ఇది మనకి లీస్ట్ కన్సర్న్గా ఉందండి. సో ఒకసారి మీరు గూగుల్ మ్యాప్లో మీరు గూగుల్ సెర్చ్లో గోల్డెన్ హెడెడ్ సిస్టికోలా అని కనిపిస్తే మీకు ఇమేజెస్ కనిపిస్తే ఒకసారి మీరు చూడండి. సో ఇది మనకి మతికట్టెన్ షోలా నేషనల్ పార్క్లో కనిపించిందని న్యూస్లో రావడం జరిగిందనమాట. ఇది మనకి లీస్ట్ కన్సర్న్గా ఉందండి ఒక పర్టికులర్ స్పీషీస్ అనేది. ఈ యొక్క మతికట్టెన్ షోలా నేషనల్ పార్క్ అనేది కేరళలోనికి ఇడుక్కి ప్రాంతంలో మనకి లొకేట్ ఉంది. సో కేరళలో చూసుకుంటే చాలా నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ సెంచరీస్ ఉన్నాయండి. సో సైలెంట్ వైల్డ్ నేషనల్ పార్క్, ఇరవైకిలం నేషనల్ పార్క్, అన్నమేడి షోలా నేషనల్ పార్క్, పబండం షోలా నేషనల్ పార్క్, మతికట్టెన్ షోలా నేషనల్ పార్క్ అండ్ పెరియర్ నేషనల్ పార్క్. సో ఇలా ఉన్నాయి. ఇది మనకి నార్త్ నుంచి సౌత్కి మనం అయిపోతే సౌత్ నుంచి నార్త్కి పెట్టమని మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఒకసారి చూసుకోండి. అండ్ వైల్డ్ లైఫ్ సెంచరీస్ కూడా ఉన్నాయండి. అండ్ వెంబర్నాడ్ లేక్, అష్టమోడి లేక్ ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో అడగడానికి ఛాన్స్ ఉంటుందని చూసుకోండి. నార్త్ నుంచి సౌత్కి, సౌత్ నుంచి నార్త్కి. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ మ్యాపింగ్ అనేటివి. రైట్. సో ఇది మనకి 2003లో ఇది మనకి నేషనల్ పార్క్గా మనకి డిక్లేర్ చేయడం అయితే జరిగిందండి. అండ్ ఇది ఒక ఎలిఫెంట్ కారిడార్గా కూడా ఉండడం జరిగింది. మన ఇండియాలో ఎలిఫెంట్ కారిడార్స్ అనేవి ఎన్ని ఉన్నాయన్నది కామెంట్ సెక్షన్లో తెలపండి. హౌ మనీ ఉన్నాయన్న
అని నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను. ఓకేనా. ఇక్కడ చూసినట్టయితే మనకి ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఉంటుంది, మోస్ట్ డెసిడస్ అండ్ షోలర్ గ్రాస్లాండ్స్. సో కేరళ అంతా మనకి చూసుకుంటే ఎవర్గ్రీన్ మనకి కనిపించడం జరుగుతుంది. అక్కడ ఉన్న హై ఆల్టిట్యూడ్ వల్ల ఎకో సిస్టమ్స్ అనేవి మనకి వెస్టర్న్ ఘాట్స్ వచ్చాయి. హై ఆల్టిట్యూడ్ వల్ల అక్కడ ఏంటి మనకు అంత గ్రాస్లాండ్స్ కనిపిస్తాయి, ఎవర్గ్రీన్గా ఉండడం అయితే జరుగుతుంది అనమాట. అక్కడ మనకి షోలర్ గ్రాస్లాండ్స్ అనేవి చాలా యూనిక్గా ఉండడం అయితే జరుగుతుంది. సో విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో షోలర్ గ్రాస్లాండ్స్ అనేవి ఏ నేషనల్ పార్క్లో మనకు ఎక్కడ కనిపిస్తాయి అంటే మణికట్ట షోలర్ నేషనల్ పార్క్లో మనకు కనిపించడం అయితే జరుగుతుంది. ఓకేనా. అండ్ బయోడైవర్సిటీ మనకి అక్కడ చూసినట్టయితే స్పీషీస్ అండ్ లయన్ టైల్డ్ మాస్కీ కనిపిస్తుంది, అండ్ ఎండమిక్ అండ్ థ్రెటెడ్ స్పీషీస్ అనమాట. ఆల్సో గౌర్, వైల్డ్ బోర్, సాంబార్, లగురు ఇలాంటి స్పీషీస్ అని మనకు కనిపించడం అయితే జరుగుతుంది. అండ్ వాటర్ సోర్స్ మనకి చూసినట్టయితే అక్కడ మతికట్టన్ పూస, నిజందర్ అండ్ ఇక ఒక ఉచిల్కుట్టు పూస అనేటివి విచ్ ఇస్ ఎ పెనియర్. ఈ యొక్క రివర్స్ అనేవి ఈ యొక్క పెనియర్కి ట్రిబ్యూటరీస్ అనమాట. దానికి వాటర్ సోర్స్ ఉండడం అయితే జరిగింది. ఓకేనా. సో మతికట్టిన షోలా నేషనల్ పార్క్ అని కేరళ ఉంది. సో దీని గురించి ప్రత్యేకంగా కాకపోయినా కానీ ఈ కేరళలో ఉన్న ఈ యొక్క నేషనల్ పార్క్స్ కానీ వైల్డ్ లైఫ్ సాంచురీస్ కానీ మన నార్త్ నుంచి సౌత్కి, సౌత్ నుంచి నార్త్కి మీరు చదువుకోవాలి. ఓకేనా. సో సైలెంట్ వ్యాలీ, ఎరవైకలం, అన్నమోడి అండ్ పమ్మండం షోలా నేషనల్, మతికట్టిన షోలా నేషనల్ పార్క్ అండ్ పెరియర్ నేషనల్ పార్క్, ఇవి మనకి నేషనల్ పార్క్స్ అనమాట. పైనుంచి కింద నుంచి పై కూడా మీరు ఒకసారి మ్యాపింగ్ అనేది చేసుకొని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు అడగడానికి స్కోప్ ఉంటుంది ఇలాంటి వాటి మీదనే. ఓకేనా. రైట్. నెక్స్ట్ టాపిక్ చూడండి, వెరీ షార్ట్ రేంజ్ అని ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్. సో రీసెంట్గా డిఆర్డిఓ, దట్ ఈస్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ యొక్క పర్టికులర్ మిసైల్ సిస్టమ్ని సక్సెస్ఫుల్గా ఫ్లైట్ ట్రయల్స్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ ఒడిశాలోని చందీపూర్ ఆఫ్ కోస్ట్ దగ్గర మనకి దీన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం. ఇట్ ఈస్ ఎ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. సో ఇదే మనకి మ్యాన్ దాన్ని కంట్రోల్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ దీన్ని పుల్ చేయడం అయితే పుల్ చేస్తే మనకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా. సో మీరు చూసినట్టయితే ఫీచర్స్ ఆఫ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చూస్తే ఇట్ ఈస్ అ షార్ట్ రేంజ్, లైట్ వెయిట్ అండ్ పోర్టబుల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సో మనకి చూసినట్టయితే మిసైల్స్ అనేవి మనకు 3 రకాలు ఉండడం జరుగుతుంది. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అండ్ అదేవిధంగా సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనేది కూడా మనకు ఉంటుందండి. ఓకేనా. సో ఈ 3 విధంగా మనకి మిసైల్స్ అయితే ఉండడమే జరుగుతుంది. ఇక్కడ మనకి వెరీ షార్ట్ రేంజ్ మిసైల్ కనుక మీరు చూసినట్టయితే ఇది ఈజ్ ఏ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. అంటే ఇది మనకి సర్ఫేస్ నుంచి ఎయిర్లోకి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్. సో ఇట్ క్యాన్ బి ఫైర్డ్ బై ఇండివిజువల్స్ ఆర్ స్మాల్ గ్రూప్ టు డిస్ట్రాయ్ ద ఎయిర్ క్రాఫ్ట్ ఆర్ ద హెలికాప్టర్స్. సో ఎయిర్ క్రాఫ్ట్ కానీ హెలికాప్టర్స్ కానీ వాటిని డిస్ట్రాయ్ చేయడానికి ఇండివిజువల్స్ కానీ స్మాల్ గ్రూప్స్ కానీ దీన్ని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పడమే జరుగుతుంది. దీని యొక్క మ్యాక్సిమం రేంజ్ వచ్చేసి 8 కిలోమీటర్స్ వరకు అండి. సో టార్గెట్స్ అనేవి 4.5 కిలోమీటర్స్ వరకు ఆల్టిట్యూడ్లో కూడా దీన్ని టార్గెట్ని ఎంగేజ్ చేయొచ్చు అని చెప్పడమే జరుగుతుంది అనమాట. ఓకేనా. ద మిసైల్ ఇన్కార్పొరేట్స్ మెనీ నోవెల్ టెక్నాలజీస్ ఇంక్లూడింగ్ రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అండ్ ఇంటిగ్రేటెడ్ అవోనిక్స్ విచ్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ ప్రూవెన్ డ్యూరింగ్ ద టెస్ట్. సో కొన్ని టెక్నాలజీస్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేశారని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అయితే గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. దీని రేంజ్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది ఎక్కడ దీన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారనే ప్లేస్ నేమ్ కూడా గుర్తుపెట్టుకోండి, మనకు అడగడానికి స్కోప్ ఉంది. నెక్స్ట్ చూడండి, ఆర్సిఎస్ ఏదైతే టెక్నాలజీ ఇందులో పొందుపరిచారో ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద యాటిట్యూడ్ కంట్రోల్ అండ్ స్టీరింగ్ బై ద యూజ్ ఆఫ్ ద థ్రస్ట్ అండ్ ఇస్ ఆల్సో కేపబుల్ ఆఫ్ ప్రొవైడింగ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ థ్రస్ట్ ఇన్ ఎనీ డిజైర్డ్ డైరెక్షన్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ డైరెక్షన్స్. సో ఇది మనకి వెళ్తున్న డైరెక్షన్లో ఇంకా కొంచెం అమౌంట్ ఆఫ్ థ్రస్ట్ ప్రొవైడ్ చేయడం, అంటే ఇంకొంచెం పుష్ ప్రొవైడ్ చేయడానికి ఈ యొక్క ఆర్సిఎస్ అనేది రెస్పాన్సిబుల్గా ఉంటుందని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇట్ ఈస్ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ ఇండిజినియస్లీ బై ద రీసెర్చ్ సెంటర్ ఇమ్రాట్ ఇన్ ద కొలాబరేషన్ విత్ ద డిఆర్డిఓ ల్యాబొరేటరీస్. సో డిఆర్డిఓతో ల్యాబొరేటరీస్ రీసెర్చ్ సెంటర్ ఇమ్రాత్ అనే వాళ్ళు కొలాబరేట్ చేయడం అయితే జరిగిందనమాట. సో చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఇండిజినియస్గా డెవలప్ చేయడం అయితే జరిగింది. అంటే సొంత టెక్నాలజీతో మనకి ఇది ఒక పర్టికులర్ మిసైల్ సిస్టమ్ని అయితే డెవలప్ చేయడం అయితే జరిగింది. సో the missile system has a capability to meet the need of all the 3 branches of armed forces. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగింది. ఓకేనా. సో ఇక్కడితో మీకు కరెంట్ అఫైర్స్ అయితే డీల్ చేయడం అయితే జరిగిందండి. సో ఈ పర్టికులర్ టాపిక్స్ అయితే మీకు ఇంపార్టెంట్ అండి, మీరు నేర్చుకోవాలి. సో నేర్చుకుంటున్న 5 పాయింట్స్ అయినా పర్లేదు, బట్ ఒక ఓవరాల్ మంత్ వచ్చేసరికి మీ దగ్గర ఒక 150 టాపిక్స్ ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఎగ్జామినేషన్ రిలేటెడ్ ఉన్న టాపిక్సే తీసుకొచ్చి మీకు డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంతవరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు యూజ్ అయ్యే కంటెంట్ అండ్ డెఫినెట్గా వాల్యుబుల్ కంటెంట్ని మీకు తీసుకురావడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా మంచి కంటెంట్, ఇంకా మంచి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీ ముందుకు రావడం జరుగుతుంది. సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండ్ దిస్ ఇస్ పవన్ అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.